మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా, ఆరాధన బట్టి, చెప్పబడిన సాక్ష్యము ద్వారా, జరిగిన కేక్ కటింగ్ ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు మీకు వందనాలు. అయ్యా, ఈ సమయంలో వాక్య పాద సన్నిధికి వస్తున్నాం. నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి. ఈ కాలనీ ప్రాంత ప్రజలందరితో మాట్లాడండి. నీ వాక్యములో ఉన్న వెలుగు అనేకులకు తేజరిల్లబడునుగా, కానీ అనేకులపై నీతి సూర్యుడా నీ నీతి కిరణాలను ప్రజ్వలింప చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్పలు గట్టిగా ఆమేన్. ఎవరు అటు ఇటు తిరగమాకండి. దేవుని యొక్క వాక్యంలోనికి రండి. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. సందర్భాన్ని బట్టి ఒక వచనాన్ని చదివి వినిపిస్తాను. కీర్తన 65:11. 65వ కీర్తన 11. ఎవరో మాట్లాడుతున్నారు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. చాలండి. చదవబడిన వాక్య భాగం మన హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. ఈ మాట నా వెనకాల చెప్పండి. సంవత్సరమును దయా కిరీటమును నీవు ధరింపజేసి ఉన్నావు. ధరింపజేసి ఉండడం అంటే మరొక సంవత్సరంలో అడుగు పెట్టడం అన్నమాట. గమనించండి. పోయిన సంవత్సరం ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం చాలా మంది లేరు. ఈ సంవత్సరం ఉన్నవారు వచ్చే సంవత్సరంలో ఎంతమంది ఉంటారో ఎంతమంది ఓడతారో తెలియదు. ఇలా అన్నందుకు క్షమించాలి. మాట కొంచెం కట్టుగా ఉన్నా ఇది సత్యం. కొంచెం చెప్పండి. వాళ్ళు బాగా హడావిడి చేస్తున్నారు. కొంచెం నిశ్శబ్దంగా ఉండమని చెప్పండి. ప్రతి మనిషికి కొన్ని ప్రాయాలు ఉంటాయి. 7 ప్రాయాలు, ఉపోద్ఘాతంగా 7 ప్రాయాల గురించి చెప్తాను. ఏంటండి 7 ప్రాయాలంటే, మొట్టమొదటిది పిండప్రాయం. రాసుకోగలిగిన వారు రాసుకోండి. చెప్పండి అందరూ కూడా. మొట్టమొదటిది పిండప్రాయం, రెండవది శిశుప్రాయం, మూడవది బాల్యప్రాయం, నాలుగవది యవనప్రాయం, ఐదవది కెమారము నడి వయసు, ఆరవది వృద్ధాప్యం, ఏడవది మరణం. పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రాయాల్లోకి వెళ్లాల్సిందే. ఈ ప్రాయాల గుండా ప్రయాణం చేయాల్సిందే. నేను కోటేశ్వరం నుండి నాకు వృద్ధాప్యం రాకూడదండి అంటే కుదరదు. దండాలు పెట్టుకున్నంత ఈజీ కాదు. ముసలోడు కాకూడదంటే ఏసి రక్తం వేయం. ఎవరి మధ్యలో వీడియో పెడితే చూశాను. దండలు పెట్టేసుకున్నారు. ముసలోడు కాకూడదంటే ముసలోడు కాకుండా అయిపోతారండి. చెప్పండి. ఎవరు చెప్పట్లా. మీ స్పందన ఏమి లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, నేను చెప్తాను, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. పిండప్రాయం. తల్లి గర్భంలో రూపింపబడక మునుపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి. అందుకని భక్తుడు మంచి పాట రాశాడు. చప్పట్లు కొట్టకండి, వినండి. పిండమునై నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచేను, నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. దేవుని స్తోత్రం చెప్పండి. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను, ఎవరన్నారు ఈ మాట? భక్తుడైన ఇర్మియా గారు. అయ్యా, పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెను. అద్భుతమైన మాట అండి అది. పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. మనకు తెలియదు, కానీ దేవుడు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనల్ని ఎరిగి ఉన్నవాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. రెండవది శిశుప్రాయం. తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత వారిది ఏ ప్రాయం అంటే శిశుప్రాయం. బాలుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బాలయేసుగా ఉన్నప్పుడు గమనించాలి. శిశుప్రాయంలో 8వ దినాన్న మందిరానికి తీసుకొచ్చినప్పుడు సున్నతి అనే కార్యక్రమాన్ని చేస్తాం, మనం చూస్తాం. తర్వాత బాల్యప్రాయం. అంటే 12 సంవత్సరాల లోపు బాల్యప్రాయం అంటారు. తర్వాత 13లో ఏముంది? టీనేజ్. 13 సంవత్సరాలు వస్తే వారు యవన ప్రాయంలో అడుగు పెట్టారు అని అర్థం. బాల్యం గురించి ఒక మాట చెప్పనండి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనమని వాక్యం చెప్తుంది. బాల్య దినములందే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. తర్వాత యవన ప్రాయం గురించి చెప్పాలంటే, యవన కాలమున నరుడు దేవుని కాడి మోయట నరునికి మేలు అని వాక్యం చెప్తుంది.
మీరు పిండ ప్రాయంలో గమనించాలి, ఆల్రెడీ ఆ ప్రాయం దాటుకు వచ్చారు. శిశు ప్రాయంలో ఉన్నవారు ఉన్నారు ఈ స్థలంలో, బాల్య ప్రాయంలో ఉన్నవారు ఉన్నారు, యవన ప్రాయంలో ఉన్నవారు ఉన్నారు, తర్వాత కెమారం నడి వయసు, తర్వాత వృద్ధాప్యం. నెరసిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటం అని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉదయం వృద్ధుల గురించి కొంచెం ఏదో సరదాగా ఒక మాట మాట్లాడాను, కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎంత అండో తెలుసా? వాళ్ళు చేసినా చేయకపోయినా, లేచినా లేకపోయినా, ఏం పని చేసినా ఏం పని చేయకపోయినా పెద్దవాళ్ళు ఉన్నారు అంటే అదొక ధైర్యం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొండంత అండ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే. పెద్దల మాట సద్దన్నం మూట అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పెద్దలు ఉంటే ఇంట్లో ఆలోచన చెప్తారు, ఏది మంచిది ఏది చెడ్డది, ఎలా చేయాలి ఎలా చేయకూడదు, ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు, ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ కూర్చోకూడదు, ఇలాంటి విషయాలు పెద్దవాళ్ళు చక్కగా నేర్పిస్తూ ఉంటారు, యవనస్తులు మొదలుకుని పిల్లల వరకు అందరికీ కూడా. తర్వాత మరణప్రాయం అనేది ఎవరినైనా, ఇప్పుడు పిండ ప్రాయం నుంచి వృద్ధాప్యం వరకు ఎవరినైనా బలి తీసుకుంటుంది ఈ మరణప్రాయం. అబార్షన్ అంటారు చూడండి, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు అబార్షన్ అవ్వచ్చు. శిశుప్రాయంలో చిన్న వయసులో ఒక ఆవిడ పాలల్లో సిరప్ కలిపి పట్టించిందంట. 4 పిల్లలు చనిపోయారంట, పాయిజన్ అయిపోయి. పాలల్లో పాలలోనేనా పారాషూట్మాల కలపకూడదండి, తెలియక కలిపింది, 4 పిల్లలు చనిపోయారండి. శిశుప్రాయంలో అటాక్ చేయొచ్చు, బాల్యంలో అటాక్ చేయొచ్చు. బాలుడు ఆడుకుంటూ ఇదిగో టాటర్ కింద పడిపోయాడండి. ఎన్నో విషయాలు మనం వింటాం. అందుకని పిల్లల్ని నేను రోడ్డు మీదకి వెళ్ళవనండి. వాళ్ళకి తెలియదు, బళ్ళు వస్తూ ఉంటాయి, ఆటోలు వస్తూ ఉంటాయి రోడ్ల మీద. బాల్య ప్రాయంలో అటాక్ చేయొచ్చు, మరణప్రాయం. యవన ప్రాయంలో అటాక్ చేయొచ్చు. బైబిల్ గ్రంథంలో మన చుట్టుప్రక్కల ఎంతమందిని చూస్తున్నాం, డ్రగ్స్కి అలవాటు పడిపోయిన యవనస్తులు ఎంతమంది లేరు, త్రాగుడికి అలవాటు అయిపోయిన వాళ్ళు యవనస్తులు ఎంతమంది లేరు. ఇలా పేకాటికి బానిసైపోయి, కోడి పందాలకి లేకపోతే మత్తుకి బానిసలైపోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన యవనస్తులు కూడా లేకపోలేదు. ఒకవేళ యవనస్తులకు కూడా అటాక్ చేయొచ్చు మరణప్రాయం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? మరణం అందరికీ వస్తుంది. వృద్ధాప్యం, సహజంగా వృద్ధాప్యం వచ్చిందంటే ఇక మరణానికి సమీపంలో ఉన్నారు అని అర్థం. వృద్ధాప్యంలోనికి చేరిన తర్వాత వాళ్ళని ఎలా చూసుకోవాలని అంటే ప్రాయాల గురించి చెప్తున్నాను, ఉపోద్ఘాతం చెప్తున్నాను. తల్లిదండ్రులైన వారు వృద్ధాప్యంలోకి వచ్చాక వాళ్ళని చంటి పిల్లలతో సమానంగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యోసేపు పుట్టిన తర్వాత యాకోబు దగ్గర 17 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? అందరూ వెనకాల ఉన్న వాళ్ళు చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. యాకోబు వృద్ధాప్యంలో యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపు దగ్గరకు తీసుకురాబడతాడు యాకోబు. యోసేపు దగ్గర ఎన్ని సంవత్సరాలు జీవించాడో తెలుసా? 17 సంవత్సరాలు. గట్టిగా చెప్పలు కొట్టి ధ్యానం మనం మహింపరుద్దాం. 17 సంవత్సరాలు తండ్రి చేత పోషించబడ్డాడు, సంరక్షించబడ్డాడు యోసేపు. యాకోబు తుది జీవితంలో యాకోబుని చక్కగా చూసుకున్నాడు యోసేపు. తల్లిదండ్రుల రుణం తీర్చుకునేది ఎప్పుడంటే వృద్ధాప్యంలోనే. కానీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చారంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి భయం, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇసుగుదల, ఇంట్లో ఉన్న వాళ్ళకి కోపం. ఏమనుకుంటారో తెలుసా? ఎప్పుడు పోతాడు వీడు, ఎప్పుడు చచ్చిపోతుంది అన్నాడు చూస్తారు. తినక రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి చెమటొచ్చి కట్టుకున్న ఇంట్లో చావడానికి కూడా అవకాశం ఎవరు? ఎగూపిరి దిగూపిరి ఉందంటే చాలు బయటెట్టండి. దేనికి బయటెట్టేయాలి? వాళ్ళు కాదా కట్టుకున్న ఇల్లు? వాళ్ళ కట్టుకున్న ఇంట్లో వాళ్ళు చనిపోవడానికి అవకాశం లేదా? చాలా మంది మూఢనమ్మకాలండి. ఇంట్లో చచ్చిపోతే కీడు వస్తుందంట, అది వస్తుందంట, ఇది వస్తుందంట, ఇంటి చుట్టూ కంచేసేయాలంట, పసుపు నీళ్ళు కొట్టేయాలంట, అది చేయాలంట, ఇది చేయాలంట. ఆచారాలు ప్రచారాలు వద్దండి. అలాంటిది ఏం కాదు. కీడు నీకు వస్తుంది అంటే నీ నోటి మాటను బట్టి నువ్వు కీడు పొందుకుంటావు. నోరు మంచిదైతే చెప్పాలి గట్టిగా, ఊరు మంచిదైతే. నీ నోటి మాట సరిగ్గా లేకపోతే కీడు కొని తెచ్చుకుంటావు నువ్వే. నీ నోటి మాటల ద్వారా నువ్వు కీడు కొని తెచ్చుకుంటావు. ఏ కీడు నీకు రాకూడదంటే నువ్వు మంచిగా మాట్లాడు, మంచిగా బతుకు, నలుగురితో నవ్వుతూ హ్యాపీగా సంతోషంగా బతుకు. ఇంట్లో చచ్చిపోతే కీడు వస్తుంది, విధవరాలు ఎదురొస్తే కీడు వస్తుంది, పిల్లి ఎదురొస్తే కీడు వస్తుంది. నేను వెళుతున్నప్పుడు ఎవరైనా భర్త లేని స్త్రీ వస్తే ఆమె వచ్చే వరకు నేను వెళ్ళను, నువ్వు వస్తేనే వెళ్తానమ్మా అంటాను. అసలు విధవరాంటి పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడన్నది తెలుసా బైబిల్లో? విధవరాలు ఎవరిని వచ్చారంటే దేవుడు వస్తున్నాడు అని అర్థం. గట్టిగా చప్పలు కొట్టాలి. వాళ్ళ మనసులో బాధ పెట్టకండి. ఒకవేళ వాళ్ళు గనక మనసులో బాధపడితే గనక ఆ బాధను దేవుడు చూశాడంటే గనక అప్పుడు వస్తుంది నిజమైన గీడు. ఉచితార్థంగా ఎవరిని మనం బాధ పెట్టకూడదండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
మీరు అవునన్నా కాదన్నా, మీకు ఎంత కష్టమైనా నేను చెప్పిన 7 ప్రాయాలు మనం చవి చూడాల్సిందే. 7 ప్రాయాలు చవి చూడాల్సిందే. ఈ 7 ప్రాయాల గురించి ఒక యవనస్తుని మీ మధ్యకు తీసుకొస్తాను. ఆ యవనస్తుని గురించి ఈ 7 ప్రాయాల్లో అతను ఎలా ఉన్నాడో మీకు వివరిస్తాను. కొన్ని ప్రాయాలు చెప్పకపోవచ్చు, కొన్ని ప్రాయాలు చెప్తాను. అన్ని ప్రాయాలు చెప్పడానికి టైం సరిపోదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆదికాండము ఇప్పుడు తీయండి, మన మూలవాక్యం ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, మైక్ లేదా మీ దగ్గర? ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. చాలు, ఇప్పుడు నేను చెప్తాను, వెనకాల చెప్పండి. ఇస్సాకు, అందరూ చెప్పాలి, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా చెప్పాలి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఇస్సాకు గొప్పవాడాయను. నేను ఈరోజు చెప్పబోయే ప్రసంగం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ప్రథమంగా నేను చెప్పే మాట ఏంటంటే, ఇస్సాకు ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటి? చాలా మంది తల్లిదండ్రులు నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలి, నా పిల్లలు ఫారినర్ వెళ్ళాలి, లేకపోతే అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా పిల్లలు 10 మందికి అండగా ఉండాలి, నా పిల్లలు వాళ్ళ యోగక్షేమాల కొరకు ఎంతో ఎంతో కష్టపడతా ఉంటారు. కింద మైకులు ఆఫ్ చేసేయండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, ఇస్సాకు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి? మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, లేదా నేను చెప్తా. తెలీదా? ఒక్కొక్క మాటగా చెప్తాను, 4 మాటలు చెప్తాను, 20 నిమిషాల్లో ముగించేస్తాను. ఇస్సాకు విత్తనం విత్తి 100 ఫలం పొందాడు. ఓ తల్లిదండ్రులారా, మీకే వేస్తున్న ప్రశ్న, మీ కళ్ళ ముందు మీ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు 100 ఫలం పొందుతున్నారా? వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారాలు అభివృద్ధి ఉందా? పంట పొలాలు చేస్తున్నారు, పంట పొలాలు అభివృద్ధి ఉందా? ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగాలు అభివృద్ధి ఉందా? చేతి పని చేస్తున్నారు, అభివృద్ధి ఉందా? కూలి పని చేస్తున్నారు, అభివృద్ధి ఉందా? నేను అంటాను, ఇస్సాకు ఆ కాలమున విత్తనం విత్తి 100 ఫలం పొందాడు. ఎందుకు చెప్తున్నానంటే, హర్ష ఉన్నాడు. ఇప్పుడు హర్ష పెరిగి పెద్దవాడైన తర్వాత అతను కూడా ఫలం పొందాలి, ఫలించబడాలి. అందుకు చెప్తున్న మాట, పుట్టినరోజుకు సంబంధించిన వాక్యమే చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ పిల్లలు ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేదంటే కారణం తల్లిదండ్రులు లేని చెప్తాను నేను. కొంతమంది కోపం వస్తుంది. పెద్దోళ్ళు అంటారు, చెప్పేవాళ్ళయ్యా, ఏం చెప్తున్నావు? మరి కావాలని మా పిల్లల్ని చేతులని చెడగొట్టేసుకుంటావా ఏంటి? పిల్లలు చెట్టుకోవడానికి తల్లిదండ్రులు కారణం అంటావేంటి అని నా మీద ఒకవేళ ఎవరైనా ఫైర్ అవ్వచ్చు. పిల్లలు కంటాం కానీ రాతలు కంటామా అని కూడా అంటారు కొంతమంది. అదొక అలవాటుతో కూడిన వాడికి అయిపోయింది. నేను అంటాను, పిల్లలు చెడిపోతున్నారంటే కారణం 99% తల్లిదండ్రులే. వాక్యం ద్వారా మీకు ఆధారం ఇస్తాను నేను. వాక్య ఆధారం లేకుండా ఏది మాట్లాడను నేను. ఈ రోజున మీ పిల్లలు బాగుపడట్లేదంటే కారణం తల్లిదండ్రులే. రాసుకోండి మాట. మాటలు చేయలేని పనులు మాదిరి చేస్తాయి అంట. చెప్పండి మాట. మాటలు చేయలేని పనులు మాదిరి చేస్తాయి. తల్లిదండ్రులు ఎంతగానో చెప్తారు పిల్లలకి, అరే అది చేయరా, ఇది చేయరా, అది చేయరే. వాళ్ళు చేయరు, చేయొద్దన్న పనే చేస్తారు. కానీ తల్లిదండ్రులను అనుసరిస్తారు. వాళ్ళు ఇంతింతే ఉంటారు. ఏమండి, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి, గ్యాస్ పొయ్యిలు స్టవ్ కొనుక్కుంటారు. వాళ్ళకి తెలుసా, గ్యాస్ బండ పెట్టేస్తారు, పక్కన పొయ్యి పెట్టేస్తారు, పైన మూకుడు పెట్టేస్తారు, ఆకలి వేసేస్తారు, అన్నం వండేస్తారు. ఎవరు నేర్పించారు వాళ్ళకి? ఎవరు నేర్పించారు? అమ్మని చూస్తుంది. అమ్మ ఎలా వంట చేస్తుంది చూస్తుంది, సేమ్ యాస్టీజ్గా అదే చేస్తుంది. ఓసారి మా సింక్ దగ్గర అద్దం ఉంటుంది, కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే హెయిర్ కట్ చేసుకుంటా ఉంటాను కత్తిరితో. నన్ను చూసి నా పెద్ద కుమార్తె ఏం చేసింది తెలుసండి? నేను లేనప్పుడు కత్తిరించుకుని జుట్టు కత్తిరించేసుకుంది. నేను చెప్పానా కత్తిరించుకోమని? అసలు కత్తిరించుకోవచ్చా? తల్లిదండ్రులు ఏదైతే చూస్తారో అదే చేస్తారు. నేను అంటాను, ఆవు చేలో మేస్తే కంప్లీట్ చేయొచ్చుగా. అది
మనోడేమో తాగి తాగి తందనాలు ఆడతారు. ఒరే కొడుకా, నేను ఎలాగో పాడైపోయానురా, నా జీవితం ఎలాగో పాడైపోయిందిరా, నేను ఎలాగో చెడిపోయానురా, నువ్వు మాత్రం ఎలాంటి అలవాటు చేసుకోకురా. ఎక్కడంటాడు చెప్పు. నువ్వు ఆవు చేలో మేస్తే అదే నేను అనేది. నువ్వు తాగి తాగి తందనాలాడ నీ కొడుకు బాగుపడాలంటే ఎలా బాగుపడతాడు? ముందు నువ్వు బాగుపడు. తల్లిదండ్రులు మంచిగా ఉంటే పిల్లలు మంచిగా ఉంటారు. తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పు ఏంటంటే భార్యాభర్తలైన వారు గమనించాలి, తల్లిదండ్రులైన వారు గమనించాలి. ఏదైనా చిన్న చితక భార్యాభర్తలకి తల్లిదండ్రులకి వస్తూ ఉంటాయి, కీచినాట్లు వస్తూ ఉంటాయి. రాని కాపురం అంటూ ఏది ఉండదు. వాళ్ళు ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఎంత అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, ఎంత లవ్ అయినా గొడవలు వస్తూ ఉంటాయి, కాస్తా వస్తూ ఉంటాయి. నేనంటా నాకు గొడవలు వచ్చినప్పుడు తలుపు వేసుకుని కుమ్ముగా వాళ్ళ అవసరమైతే ఇంట్లో అలాగని కొట్టుకోమన్నాను కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తలుపు వేసుకుని మీరు చూసుకోవాలి. కానీ పిల్లల ముందు గొడవలాడుకోవడం ద్వారా ఏమైపోతారు తెలుసా? పిల్లలు పాడైపోతారు, పిల్లల మనోభావాలు దెబ్బతింటాయి. ఈ మధ్యకాలంలో ఒక వీడియో వస్తే చూశాను. ఒక 10 సంవత్సరాల పిల్లాడు హాస్పిటల్కి వెళ్ళి, నా చెవులు పని చేయకుండా నాకు ఒక టాబ్లెట్ ఇవ్వండి డాక్టర్ గారు అన్నాడంట. దేనికి బాబు అంటే సంగతి చెప్తే షాక్ అయిపోయి డాక్టర్ గారు. మాట్లాడకండి, కూర్చోండి, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ డాక్టర్ గారు ఆ బిడ్డను తీసుకొచ్చి తన ఇంటికి వెళ్తే ఆ భార్య భర్తలు ఇద్దరు గొడవలాడుకున్నారంట. డాక్టర్ గారు, మీరు ఇలా వచ్చారేంటి? మీ అబ్బాయి హాస్పిటల్కి వచ్చాడు. దేనికోసం వచ్చాడు? ఏం జరిగింది? ఇదిగో చెవులు పని చేయకుండా టాబ్లెట్ అడిగాడు. అరే ఏమన్నా నీకు పిచ్చెక్కిందా? చెవులు పని చేయకుండా టాబ్లెట్ ఏంట్రా అంటే అప్పుడు డాక్టరు పుష్కలంగా పెట్టాడు గడ్డి. ఇదిగో ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుని, ఇలాంటి ఇదిగో నువ్వు ఉంటే నీ వల్ల నేను నీతో కాపురం చేయలేనే, నువ్వు పోతే నేను దాన్ని పెళ్లి చేసుకుంటానని వీడు, క్షమించాలి భర్త, నీతో కాపురం చేయకంటే ఏం చేస్తానని చెప్పకూడదు. మీకు తెలుసు ఆ విషయాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ లేని మాట, పరిగిమాల మాట, చెత్త చెదారం ఆ నుంచి బండిర వరకు A to Z ఇక చెప్పకూడదు. ఇక స్టేజ్ మీద ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ పిల్లాడి చెవులంట రక్తం వచ్చేస్తుంది. తల్లిదండ్రులు కళ్ళ ముందు అలా కొట్టుకోవడం చూడలేకపోతున్నాడు. అందుకని హాస్పిటల్కి వెళ్ళి చెవులు పాడైపోవాలి, నాకు టాబ్లెట్ ఉన్నాను. ఈ రోజున ఈ విధంగా అనేక మంది పిల్లల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మా కిరణ్ గడ ఒకడు అంటాడు, నేను పెళ్లి చేసుకుని బావ అన్నాడు. ఏరా ఎందుకు చేసుకోరా? ఆడికే మనోభావం దెబ్బతుందో నాకు తెలియదు. దేవుని స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? ఇంకా టీనేజ్ 15 సంవత్సరాలండి. 15 సంవత్సరాలు వస్తే రే నీకు మంచి భార్య వస్తుందా అన్న అంటాడు. నేను పెళ్లి చేసుకుని బావా. ఎందుకు చేసుకోవరా? ఎందుకు చేసుకున్న దాని నుంచి కొట్లాడుకుంటామేగా, తిట్లాడుకుంటామేగా. ఆ బాధ నాకు వద్దు, ఆ గాలి నాకు వద్దు. 15 సంవత్సరాల వయసులో వాడు పెళ్ళి వద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకా బిడ్డలకి మనం ఏంటండి చూపించేది మాదిరి? బిడ్డలకి ఏం నేర్పిస్తున్నామండి మనం? నేనంటాను, ఇస్సాకు 100 ఫలం పొందాడు. ఇస్సాకు 100 ఫలం పొందడానికి, ఇస్సాకు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటయ్యా అని ఆలోచన చేస్తే తీండమ్మ పరిశుద్ధ గ్రంథం ఆదికాండము 26వ అధ్యాయం 23వ వచనం. అక్కడ నేను చదువుతాను, వినండి. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను. ఈ మాట వెనకాల చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించేదను. ఇప్పుడు చెప్పండి, ఇస్సాకు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఎవరిని బట్టి? తండ్రి. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము యొక్క భక్తి జీవితం దేవుణ్ణి మెప్పించింది, దేవునికి ఇంపైనదిగా ఉంది. ఇస్సాకు తండ్రి అబ్రహాము దేవుని మాట వినేవాడు, దేవుని మాటకు విధేయత చూపేవాడు. అబ్రహామా నీ బిడ్డను బలి ఇచ్చి అంటే బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. అంత గొప్పవాడండి అబ్రహాం. విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు అబ్రహాం. అబ్రహాము గొప్ప భక్తిపరుడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము గొప్ప భక్తి చేశాడు కాబట్టి తన కన్న బిడ్డ 100 ఫలం పొందడానికి గల కారణమైంది. మరి నీ బిడ్డ ఆశీర్వదించబడాలంటే, నీ కడుపున పుట్టిన నీ బిడ్డలు ఫలం పొందాలంటే 100 నువ్వేం చేయాలో తెలుసా? మంచి భక్తి చేయాలి. ఏం చేయాలండి? మంచి భక్తి చేయాలి. భక్తి వేరు, భక్తిహీనత వేరు. భక్తి అంటే యథార్థంగా పరిశుద్ధంగా ఉండి చేసేది అని భక్తి అంటారు. ఈ చేతుల మందు బాట్లు, ఈ చేతుల సిగరెట్ బాట్లు, ఈ జేబులు పేక పెట్టుకుని ప్రభువా అంటే దాన్ని ఏమంటారు తెలుసా? భక్తిహీనత అంటారు. భక్తిహీనత అంటారు. భక్తిహీనులు ఇంటి మీదకి శాపం వస్తుంది,
తాగుబోతుతనంగా ఉంటూ మందిరానికి వెళ్తున్నావేమో. సిగరెట్లు తాగుతూ, పేకాట ఆడుతూ, కోడి పందాలు వేస్తూ, పేకాటలు ఆడుతూ, అసభ్యకరమైన లోక సంబంధమైన అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉంటూ మందిరానికి వస్తూ నువ్వు భక్తి చేస్తున్నావంటే నీకు వచ్చేది ఆశీర్వాదం కాదు, శాపం. రిఫరెన్స్లో చెప్పడానికి టైం సరిపోదు. శాపం. నిన్ను బట్టి నీ కుటుంబానికి శాపం. తాగి తాగి లివర్ పాడైపోయి అర్ధాంతరంగా చచ్చిపోయి భార్య బిడ్డలు రోడ్డున పడిన కుటుంబాలు ఎన్నో. అయినా కూడా మాంటున్నారా? మాంటలా. నా ఫ్రెండ్ పేరు చెప్పకూడదు, ఫ్రెండ్ చనిపోయాడు, చూడడానికి వెళ్ళాం. ముఖం అంతా వికారం అయిపోయింది, వాడి రూపాలు లేదు అసలు. క్యాన్సర్ వచ్చిందండి, గొంతు క్యాన్సర్ వచ్చింది. ఇక్కడ గొంతు క్యాన్సర్ వస్తే భయంకరమైన రూపురేఖలు, అసలు రూపురేఖలు లేవు, భయంకరమైన రూపురేఖలు. చూడడానికి కూడా భయం వేసింది. ఆ దూరంగా కూర్చుంటే నా పక్కన ఒకడు కూర్చుని కలిసి తిరిగేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం, కలిసి అని కొన్ని అనుభవాలు చెప్తున్నాడు. పాపం బాధపడుతున్నాడు కదా. నేను కూడా ఏంటంటే ఆ మాటలు చెప్తూనే లోపల నుంచి గుట్కా బ్యాగ్, ఖైనీ బ్యాగ్ తీసి ఇలా జింపి ఇలా వేసుకుని ఇట కొట్టుకుని, ఏంటో ఈయన చూసిన మానలేకపోతున్నాం. పోతావు. ఓ పక్క చూస్తా మానలేకపోతున్నాడు అంట. ఒకడు ట్రైన్లో వెళ్తున్నాడు, గుట్కా బ్యాగ్ వేసుకున్నాడు, నిద్రపోయాడు, మనిషిపోయాడు. తెల్లారు లేచి బ్రష్ చేసుకుందామని వాష్ బేసిన్ దగ్గరికి బ్రష్ చేస్తుంటే లోపల పెట్టిన బ్రష్ బయటకు వచ్చేసిందంట. డ్రగ్స్ తినేస్తుంది నీ దేహాన్ని. ఈ రోజున అనేక మంది యువత డ్రగ్స్కి అలవాటు పడిపోయారు, వ్యసనాలకు అలవాటు పడిపోయారు, త్రాగుడికి బానిసలు అయిపోయారు, అర్ధాంతరంగా చచ్చిపోతున్నారండి. కారణం తెలుసా? వాళ్ళ ఇంట్లో భక్తి జీవితం లేదు, వాళ్ళ తల్లిదండ్రులు సరైన జీవితాన్ని జీవించట్లా, వాళ్ళ తల్లిదండ్రులే సరిలేరు, ఇంకా పిల్లలు ఎక్కడ సరి అవుతారండి? నాకు అర్థం కాదు. అబ్రహాము ప్రార్థనాపరుడు కాబట్టి ఇస్సాకు కూడా ప్రార్థనాపరుడు. అది నెక్స్ట్ మాట తర్వాత చెప్తాను నేను. అబ్రహాము భక్తి జీవితాన్ని చేశాడు, యథార్థంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, దేవునికి లోబడి జీవించాడు. నీ బిడ్డ దీవించబడాలంటే, నీ బిడ్డ ఆశీర్వదించబడాలంటే అబ్రహాము వంటి యథార్థమైన జీవితాన్ని జీవించాను. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ చూస్తున్నారు ఏంటంటే, నన్ను చూడండి కాసేపు ఒక 10 నిమిషాలు ముగించేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? ఏంటండి ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటికి? ఇక్కడ ఉన్నారా మీరు? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఒక మాట చెప్పానమ్మా. అబ్రహాము ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము శారాలు మార్పు చెందారు. గమనించాలి. ముందు అబ్రాము, తర్వాత అబ్రహాముగా మార్చబడ్డాడు. అబ్రహాముగా మార్చబడ్డాడు. తర్వాత శారాయి చెప్పాలి. శారాయి అంటే ఏంటి? శారా అంటే ఏంటి? సురక్తమే జయం, ఆట మోసం బలం అన్నాడు ఆయన. ఎవరు? విశ్వాసులు కదండి మీరు, బైబిల్ చదువుతున్నారు కదండి ప్రతిరోజున. నాకు అందరూ సంఘ విశ్వాసులే కనబడుతున్నారు, అన్యులు ఎవరు కనబడతారు. మరలా అడుగుతున్నా, శారాయి అంటే అర్థం ఏంటి? శారా అంటే అర్థం ఏంటి? ఎలిమెంట్లు రాలిపోతున్నాయి. యేసు రక్తమే జయం. శారాయి అంటే జగడగుండి అని అర్థం. ఎన్నిసార్లు చెప్పలేదు? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. శారాయి అంటే జగడగుండి. శారా అంటే రాజకుమారి. జగడగుండిగా ఉన్న ఆమె ఎలా మారిపోయిన తర్వాత రాజకుమారిగా మారిపోయింది. అబ్రాహాముగా ఉన్న ఇస్సాకు తండ్రి అబ్రహామా నీ పేరుకి మీద అబ్రాహాం అనబడదు, అబ్రహాం ఆశీర్వదించబడిన వాడు అని అర్థం. నువ్వు ఆశీర్వదించబడితే నీ బిడ్డ ఆశీర్వదించబడతాడు. నువ్వు ఆశీర్వదించబడితే నీ కుమార్తె, నీ కుమారుడు ఆశీర్వదించబడతారు. నువ్వు దేవుని ఆశీర్వాదంలో లేకుండా, దేవుని యందు భయభక్తులతో లేకుండా నీ పిల్లలు దీవించబడాలంటే నువ్వు చెడిపోయి నీ పిల్లలు బాగుపడాలంటే జరగని పని. నీ పిల్లలు బాగుండాలంటే, నీ పిల్లలు దీవించబడాలంటే ముందు తల్లిదండ్రులు దీవించబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండో మాట, ఇస్సాకు 100 ఫలం పొందడానికి గల కారణం ఏంటి? ఇస్సాకు ఆశీర్వాదం పొందుకోవడానికి గల కారణం ఏంటి? రెండో మాట చూడండి. ఆదికాండము 26:25. ఆదికాండం 26:25. యెహోవా నామమున ప్రార్థన చేసి తన గుడారం వేసి. ఇప్పుడు నా వైపు చూడాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీరు డిస్టర్బ్ అయితే నేను డిస్టర్బ్ అవుతానండి. అర్థమవుతుందా?
ఒకటో మాట, తల్లిదండ్రులు బాగుంటే, తల్లిదండ్రులు దీవించబడితే పిల్లలు దీవించబడతారు. ముందు తల్లిదండ్రులు సక్రమంగా ఉండాలి, అప్పుడు పిల్లలు కూడా చెప్పవసరలా వాళ్ళ మాదిరిలో అలాగే అనుసరిస్తూ ఉంటారు. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటంటే, ఇస్సాకు దీవించబడ్డానికి గల కారణం ఏంటంటే ఇస్సాకు ప్రార్థనాపరుడు. చెప్పండి, ప్రార్థనాపరుడు. ఇస్సాకు ప్రార్థనాపరుడు. తన భార్య గొడ్రాలై ఉంటే తన భార్య కోసం ప్రార్థన చేశాడు తెలుసా ఇస్సాకు. ఈ రోజున ఎవరైనా భార్య గొడ్రాలై ఉంటే కట్టుకున్న భర్త ప్రార్థన చేసేవాడు ఉన్నాడండి? లేడు. ఇంకో పెళ్లి చేసుకోవడానికి తయారైపోతున్నాడు. నాకు అర్థం కాదండి. అమ్మాయికి పిల్లలు పుట్టకపోతే అమ్మ ఆ పిల్లలు కూర్చోమనండి అమ్మ, ఏసు రక్తమేజం అటు ఇటు తిరిగేది ఎవరో తెలుసా? ఇక ఏసు రక్తమేజం వచ్చేస్తే నా మాట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నాను? ఏమండి, అమ్మాయిని పట్టుకుని గొడ్రాలా అంటారు కదా, మరి ఆమె భర్తను పట్టుకుని గొడ్డుపోతాడా అంటారు ఏంటండి? మరి అంతేగా, లోపం ఇద్దరులో ఉంటది కదండి. నాకు తెలిసిన ఒక జంట ఉన్నారండి, చెప్పమంటారు వద్దంటారా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇద్దరికి పెళ్ళయింది, పిల్లల పుట్ల చాలా కాలమైంది. ఇక అత్తగారు మొదలెట్టింది సాధింపులు, ఇరుగు పొరుగు వారందరూ మొదలెట్టారు సాధింపులు. ఇక హాస్పిటల్కి వెళ్తే ఆ అమ్మాయిలో లోపం లేదు, అబ్బాయిలో లోపం ఉందని తెలిసింది. ఇప్పుడు ఆ అబ్బాయి గారి యొక్క అమ్మగారు ఆ కోడలి యొక్క అత్తగారు నోరు మూసేసింది. మరి అప్పుడు దాకా కొట్టురాలి అన్నదాన్ని కొట్టుపోతాడు అన్న. నీ కొడుకునే, నీ కూతురు, నీ కోడలైతే ఒకలాగా, నీ కొడుకైతే ఒకలాగానా? గమనించండి. కొండల్లో ఉన్న కోడలంటే, కొండల్లో ఉన్న, నేను అనకూడదు ఏసు రక్తమయ్యా, మీకు అందరికి తెలిసిలేండి. దేని స్తోత్రం చెప్పండి. కోడల్ని కన్నబిడ్డ అనుకుంటే నీ కన్నబిడ్డ పుట్టింటికి అత్తరింటికి వెళ్ళింది, అక్కడ ఆమె సుఖంగా ఉంటదిగా. వీళ్ళు ఎంత ముదురులంటే, రే రే నీ పిల్లం నువ్వు చెప్పు చేతుల్లో ఉండాలిరా, నీ పిల్లం నీ చెప్పు చేతుల్లో ఉండాలిరా అని చెప్పుద్ది. కూతురుకు ఫోన్ చేసి ఏం చెప్తా తెలుసా? ఏమే కూతురా, ఇదిగో నీ మగుని కొంగు కట్టుకున్నావా? అబ్బా, అసలు ఎంత ఎంత మేధావులంటే వీళ్ళు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇస్సాకు భార్య గొడ్రాలైతే ఇస్సాకు ప్రార్థన చేశాడండి. వెంటనే ఏం చేశాడు తెలుసా దేవుడు? ఇస్సాకు ప్రార్థన విని రిబకా గర్భాన్ని దేవుడు తెరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. ప్రార్థన లేని ప్రతి వాడు పాడి మీద శవం లాంటి వాడు. చాలాసార్లు చెప్తాను, నీరు లేని ఏరు, కప్పు లేని ఇల్లు, స్టీరింగ్ లేని కారు ఎలాగో ప్రార్థన లేని జీవితం కూడా అంతే. ప్రార్థన నిజ క్రైస్తవునికి ఊపిరి లాంటిది. ఇస్సాకు డెవలప్ అవడానికి గల కారణం ఇస్సాకు ప్రార్థన పరుడు. మరి నీ జీవితంలో ప్రార్థన అనుభవం ఉందా? నువ్వు వ్యాపారం చేస్తున్నావు, డెవలప్ లేదు. ఉద్యోగం చేస్తున్నావు, డెవలప్ లేదు. పంట పొలాలు చేస్తున్నావు, డెవలప్ లేదు. అంటే నీలో ప్రార్థన జీవితం లేదు. ఇస్సాకు డెవలప్ అవడానికి గల కారణం ప్రార్థనా పరుడు. అబ్రహాము ప్రార్థన పరుడు కాబట్టి తన కడుపును పుట్టిన బిడ్డ కూడా ప్రార్థన అలవాటు చేసుకున్నాడు. బైబిల్ ఒక మాట ఉంటుంది, ఇస్సాకు సాయంకాలమున అలవాటు చొప్పున ఏమండి పొలమునకు ధ్యానింప బయలు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడు అంటండి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? పొలానికి వెళ్ళాడు. ఎందుకని? ధ్యానింప బయలు వెళ్ళాను. ఈ రోజున యవనస్తులు సాయంకాలం అయితే ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి? క్లబ్బులకి, పార్కులకి, లాగుల్లోకి, పొలిమేరల్లోకి, ఆ చెట్లు కాడ, ఆ పొట్ల కాడ, అక్కడక్కడ ఖాళీ స్థలాలు ఉంటాయి చూడండి, అక్కడ కటికి సేకటే. తెల్లారు చూడాలి అక్కడ శేషాలు, అబ్బబ్బబ్బ పెద్ద పెద్ద అడావుళ్ళు. ఇస్సాకు సాయంకాలమున పొలము అంటే సంఘానికి సాదృశ్యం. పొలముకు బయలు వెళ్ళెను, ధ్యానింప బయలు వెళ్ళెను. దేవుని నామస్మరణ చేయటం అలవాటు ఇస్సాకుకి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇస్సాకు డెవలప్ అవడానికి గల కారణం తన తండ్రి భక్తిపరుడు. ఇస్సాకు డెవలప్ అవడానికి గల కారణం ఇస్సాకు ప్రార్థనాపరుడు. దేవునికి మహిమ కలుగును గాక. అడుగుడి, తట్టుడి, వెదుకుడి, అది అలాంటి అనుభవంలో ఉన్నవాడు కాబట్టి దేవుణ్ణి అడిగి పొందుకునేవాడు ఇస్సాకు. అలాంటి అనుభవంలోకి నువ్వు రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. సమయం 8:30 అయిపోయింది, నేను ముగింపులోకి వస్తున్నాను. ఎబ్బేజు కూడా 2 వారాలు చెప్పాను ఎబ్బేజు గురించి. ఆదివారం 2 ఆదివారాలు చెప్పాను. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందినవాడు. ఎందుకో తెలుసా? ఎబ్బేజు తన శ్రమలో దేవునికి మొరపెట్టాడు, మనుషులను ఆశ్రయించాల. ఎబ్బేజు దేవునికి మొరపెట్టాడు, దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు 3వ మాట రాసుకోండి. 3వ మాట, ఇస్సాకు ఆశీర్వదించబడ్డానికి గల మొట్టమొదటి కారణం తల్లిదండ్రులు, 2వ కారణం అతను ప్రార్థనాపరుడు, 3వ కారణం అతడు విధేయుడు. చెప్పండి, ఇస్సాకు అను మాటకు అర్థం విధేయత. చెప్పండి,
విధేయత. మరొక మాట చెప్పొచ్చు, ఇస్సాకు అనే మాటకి అర్థం నవ్వు. అతని పుట్టుక అతని తల్లికి సంతోషాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. లేక లేక వృద్ధాప్యమందు పుట్టిన ఏకైక కుమారుడు అండి ఇస్సాకు. 99 సంవత్సరాల వయసులో అబ్రహాము, 90 సంవత్సరాల వయసులో శారా, ఆ వయసులో పుట్టిన బిడ్డండి ఇస్సాకు. ఇస్సాకు ఏమండి వాగ్దాన పుత్రుడండి. దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి బిడ్డండి ఇస్సాకు. నువ్వు నేను కూడా దేవుని కృప లేకుండా పుట్టలేదు. ప్రతి మానవుని పట్ల దేవుని ప్రణాళిక ఉంటుంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ, నీ జన్మకు కారణం లేకుండా ఏ మానవుడు పుట్టలేదు. గమనించాలి. వాగ్దాన పుత్రుడు పుట్టాడు, కారణం ఉంది. అతని పట్ల దేవుని ప్రణాళిక ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గమనించాలి, ఇస్సాకు యవన ప్రాయంలోకి వచ్చాడు. ఏమండి, ఇంచుమించు బాల్యము లేదా యవన ప్రాయంలోకి వచ్చి ఉంటాడు. అబ్రాహాము తన తండ్రిని దేవుడు పిలిచాడు. అబ్రాహాముని పరిశోధించాలనుకున్నాడు. అసలు అబ్రాహాము భక్తి నిజమా కాదా? అబ్రహాము నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా? అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా, నేనిచ్చిన బిడ్డను ప్రేమిస్తున్నాడా అని పరిశోధించాలనుకున్నాడు దేవుడు. పరిశోధించాలనుకున్నాడు. అబ్రహాముని పిలిచాడు. తండ్రి చిత్తం అన్నాడు. అబ్రహామా, ఏమీ లేదు, నీ బిడ్డను నాకు ఇచ్చేయి అన్నాడు. ఆ పొజిషన్లో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి? ఇవ్వరు కదా, ఎవ్వరు సస్యమేర ఇవ్వరు, 100% ఇవ్వరు. కానీ అబ్రహాం ఏమన్నా తెలుసా? చిత్తం అన్నాడు. గట్టిగా చప్పట్లో. అబ్రహాముకి తెలుసు దేవుడు నరబలి కోరేవాడు కాదు. దేవుడు నరబలి కోరేవాడు కాదు. అబ్రహాముకి తెలుసు. సరే అబ్రహాము చిత్తం అన్నాడు. తల్లికి చెప్పలా, అంగలారుస్తుందని. సైలెంట్ గా ఇస్సాకునిచ్చుకున్నాడు, కట్లిచ్చుకున్నాడు, కత్తిచ్చుకున్నాడు. గొర్రెపిల్ల లేదు. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఇద్దరు కలిసి మోరియా పర్వతం మీదకి వెళ్తున్నారు. ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ మాట్లాడకండి. ఇస్సాకు తండ్రిని అడుగుతున్నాడు, డాడీ చెప్పు నా కుమారుడా. ఏం లేదు డాడీ, కట్టెలు ఉన్నాయి, వధించడానికి కత్తి ఉంది, మరి గొర్రెపిల్లేదు డాడీ అని అడిగాడు. తండ్రి ఏమన్నాడు తెలుసా? దుఃఖంతో బాధతో, అక్కడ లేదు కానీ నేను అంటాను, నాయన దేవుడు చూసుకుంటాడులే అన్నాడు. పైకి వెళ్ళిపోయారు. కట్టెలు పేర్చేశాడు. కట్టెల మీద ఇప్పుడు గొర్రెను బలి ఇవ్వాలి. కంజీర్ డిస్టర్బ్ చేయకండి అమ్మా, దూరంగా పెట్టండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ కట్టెల మీద తన కొడుకును పొడుగోబెట్టి కత్తెత్తేశాడు. నేను అంటాను, ఆ సిచ్యువేషన్లో ఈ కాలం జనరేషన్ కుర్రోళ్ళు ఉంటే ఏం చేస్తారు? కొడుకులేసి ఏట నన్ను చంపుతావా, ఎవరిచ్చారు నీకు హక్కు అని తండ్రిని పొడుగోబెట్టి తండ్రిని బలిచేస్తారు. ఏజ్ రక్త జవనా. ఇస్సాకు తాను తన తండ్రికి విధేయుడుగా సమర్పించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈ రోజున ఎవరండి తల్లిదండ్రులకు విధేయులు పిల్లలు? ఈ రోజున ఎవరండి తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు? ఈ రోజున ఎవరండి తల్లిదండ్రులు కూర్చోమంటే కూర్చొని, నుంచోమంటే నుంచునేవాళ్ళు? ఈ రోజున ఎవరండి తల్లిదండ్రులు చెప్పిన మాట విని పెళ్లి చేసుకునేవాళ్ళు? అనేక మంది యవనస్తులు ఈ రోజున పాడేపడడానికి కారణం ఏంటి తెలుసా? తల్లిదండ్రుల మాట వినక. తల్లిదండ్రులు ప్రేమించకపోయారు, గుర్తించలేకపోతున్నారండి వాళ్ళని. దేవుని వాక్యం చెప్తుంది, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని ఏం చెప్పాలి? సన్మానిస్తున్నారండి. ఈ రోజున నా కళ్ళ ముందు నేను చూశాను, ఒకడు పచ్చి కమ్మించుకుని తండ్రిని అవుటువాడని కూడా చూడకుండా తండ్రిని బాధేస్తుంటే ఏడుపు ఏడుపు ఏడుపు. కట్టుకున్న తల్లిని దొర్లించి కొడతా ఉంటే ఆ కన్న తల్లి ఏడుపు. మధ్యలో వీధిలో వాళ్ళందరూ చూస్తున్నారు కానీ వెళ్తే వాళ్ళని ఎక్కడ బాధెత్తాడని వెళ్తల్లా. నా కళ్ళ ఎదురుగా చూస్తానని ఇప్పటికీ కూడా పెళ్లిపేట అహ్లాహన తిరుగుతున్నాడు రోడ్లు అంట, దేశ దిమ్మరలాగా, అచ్చోసిన ఆంబోతులాగా. పెళ్లి లేదేమీ లేదు. ఎవడెత్తాడు పిల్లని? ఎవడేస్తాడని పిల్లకి ఎవడ పెళ్లి చేస్తాడు? తల్లిదండ్రులు చూసుకుంటే శుభ్రంగా పిల్లని కూడా శుభ్రంగా చూసుకుంటాడు అంటాడు ఎవడైనా. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తే గానీ పిల్లనెవరు? ఆ కాలంలో పెళ్లి చేయాలంటే 7 జతలు చెప్పులు అరిగిపోయాయంట. ఇప్పుడు 7 జతలు చెప్పులక్కర్లా, ఒక 7 గ్రూపులు చూస్తే చాలు. ఏజ్ రక్తం
ఫోన్లో గ్రూపులు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి గమనించాలి, యువత ఈ రోజున అనేక మంది పాడైపోవడానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రులు లోబడకపోవటం వల్ల. ఎందుకు యవనస్తులు తమ అర్ధాయుష్తో చచ్చిపోతున్నారు తెలుసా? తల్లిదండ్రులు దూషిస్తున్నారు, కన్న తల్లిదండ్రుల్ని దూషిస్తున్నారు, బూతులు తిడుతున్నారు. ఏమంటున్నారు తెలుసా? మాకు చెప్పి కన్నావా? నువ్వు పైనుంచి దిగొచ్చో మరి నీకు చెప్పి కంటానికి. మాకు చెప్పి కన్నావా? ఇంకొకటి అంటాడు, నువ్వు కన్నావు పంది కందే. ఎవరు నట్టుకుని? కన్న తల్లి నట్టుకుని. రోజులుంటాయండి? ఉందే బైబిల్లో. తల్లిదండ్రులను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవును, తల్లిదండ్రులను దూషించు అని కన్ను లోయ కాకులు పీకును. ప్రసంగి 7:17, నీ కాలంకు ముందుగా నీవెందుకు చనిపోతున్నావో తెలుసా? ఉందే బైబిల్లో. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగొద్దు. నీ కాలానికి ముందుగా నీవెలా చనిపోదువు? ఏంటా దుర్మార్గం, ఏంటా బుద్ధిహీనత? తల్లిదండ్రులకి వ్యతిరేకంగా తిరగటం. పరిశుద్ధ గ్రంథంలో ఏలి అనే దైవజనుడు ఉన్నాడండి, గొప్ప భక్తిపరుడు. కానీ అతని కడుపున పుట్టిన హోఫ్నీ ఫినెహాసులు ఉన్నారండి, వాళ్ళు భక్తిహీనులు. తండ్రి ఏమో భక్తిపరుడు, కానీ పిల్లలు చూస్తేనేమో భక్తిహీనులు. ఏం చేస్తున్నారు తెలుసా? దేవునికి బలిపీఠం మీద బలిపశు మాంసం దహిస్తూ ఉంటే పచ్చి మాంసాన్ని తీసుకుని వెళ్ళిపోయి తినేసేవాళ్ళు అంటండి. పచ్చి మాంసం తీసుకెళ్ళిపోయి దేవుని మందిరానికి స్త్రీలు వస్తే వాళ్ళని ట్రాప్ చేసి, వాళ్ళని అవమానపరిచి, వాళ్ళని చెడగొట్టిన వాళ్ళని హోఫ్నీ ఫినెహాసులు. ఒక్క యుద్ధంలో ఒక్క జనమందే చచ్చిపోయారు. దేవుడు ముందే చెప్పాడు, నీ బిడ్డలు తీసేస్తున్నాను చెప్పి చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు ఈ రోజున అనేక మంది యవనస్తులు అర్ధాంతరంగా చచ్చిపోతున్నారో తెలుసా? తల్లిదండ్రుల్ని సన్మానించకపోవటం. తల్లిదండ్రులను సన్మానించు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దీర్ఘాయుష్మాన్ భావాన్ని దీవిస్తారు తల్లిదండ్రులు. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు చల్లగా ఉండు భావాన్ని దీవించే వాళ్ళు ఎవరుంటారండి? అలాంటి కన్న తల్లిదండ్రులు పట్టుకుని అంతగా ప్రేమించే, తమ ప్రాణాలు సహితం ఇచ్చేటటువంటి కన్న తల్లిదండ్రులే ప్రేమించకపోతే నువ్వేంటి చేసేది? భక్తి. కొంతమంది దేవునికి భక్తి చేస్తారు కానీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ప్రేమించరు. భక్తి అని ఊరేగుతారు కానీ ఇంట్లో ఉన్న భార్య బిడ్డలను పట్టించుకోరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ఇంటి వారిని బాగుగా ఏలుబడి చేయాలని వాక్యం చెప్తుంది. 3వ మాట ముగిస్తున్నాను. ఇస్సాకు ఆశీర్వదించబడ్డానికి గల కారణం విధేయత. ఘనతకు ముందు వినయ మనసుండును అని వాక్యం చెప్తుంది. ఇస్సాకు గణపరచబడ్డాడంటే కారణం అతని వినయం. చూడండి, వినయము గలవారి యొద్ద నేను నివాసం చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయా. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కోటి సూర్య తేజస్సుని కంటే మించిన వెలుగులు నివాసము చేసేటటువంటి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను ఎక్కడ ఉంటానో తెలుసా? డబ్బున్న వాళ్ళలో కాదు. నేను ఎక్కడ ఉంటానో తెలుసా? బంగారం ఉన్న చోట కాదు. నేను ఎక్కడ ఉంటానో తెలుసా? ఇదో పొరులు దండాలెట్టేగాడు కాదు. వినయ మనస్సు గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను ఉండి వారిని బలపరుస్తాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుడు నీ దగ్గరికి రావాలంటే, నీతో ఉండాలంటే, నీతో నివాసం చేయాలంటే నువ్వు ఒక మాట చేయాలి. ఒబీడియన్స్, విధేయత కలిగి ఉండాలి. ఒకని విధేయత ఆశీర్వాదాన్ని తీసుకువస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మాట చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్ అండి. నేను అవుట్లైన్స్ మాత్రమే చెప్పుకుంటా వెళ్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను 5 నిమిషాల్లో. ఆఖరి మాట 5 నిమిషాలు ముగించేస్తాను. రాసుకోండి. ఆదికాండము 26:14 చదవండి అమ్మా. ఆదికాండం 26:14. ఇస్సాకు ఆశీర్వదించబడ్డానికి గల కారణం అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు కలిగి ఉన్నందున అతని యందు, అంటే ఒకడు బాగుపడ్డాడంటే పక్కడికి అసూయ వచ్చేది. కామన్గా ఒకడు బాగుపడతాడంటే పక్కడికి అసూయ వచ్చేది.
దేవుని స్తోత్రం చెప్పండి. మరలా మరొక వచ్చును 15వ వచనం చదువమ్మా. సరే, మీరు తర్వాత చదువుకోండి, నేను చెప్పేస్తా. దేవుని స్తోత్రం చెప్పండి. వీళ్ళెళ్ళి బావులు త్రవ్వారండి. అక్కడున్న పరిస్థితి జనాలు వచ్చి ఈ బావులు మావే అన్నారు, కానీ వాళ్ళవి కాదు. ఇస్సాకు అక్కడ జగడమాడల, సరే అని పక్క వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ బావులు తవ్వుకుంటే మళ్ళీ అక్కడికి వచ్చేసారు, ఈ బావులు మావే అన్నారు. గొడవాడా అళ్ళ మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. ఇక్కడ 4 మాట రాసుకోండి, 4 పాయింట్. జగడమాడని ఇస్సాకు రాసుకోండి. నెంబర్ 1, అబ్రహామును బట్టి ఆశీర్వదించబడ్డాడు. తల్లిదండ్రులు సక్రమంగా ఉంటే పిల్లలు సక్రమంగా ఉంటారు. తల్లిదండ్రులు మంచి భక్తి చేస్తే పిల్లలు బాగుపడతారు. తల్లిదండ్రులు చెడిపోతే పిల్లలు కూడా చెడిపోతారు. తల్లిదండ్రులు దేవుని మాట వినకపోతే పిల్లలు ఆ తల్లిదండ్రుల మాట వినరు. అర్థమవుతుందా? మీ కడుపున పుట్టిన పిల్లలు మీ మాట వినాలంటే మీరు దేవుని మాట వినాలి. దేవుని స్తోత్రం చెప్పండి. 2, ఇస్సాకు ఆశీర్వదించబడ్డానికి గల రెండవ కారణం ఇస్సాకు ప్రార్థనాపరుడు. 3, ఇస్సాకు డెవలప్ అవడానికి గల కారణం ఇస్సాకు విధేయత. ఇస్సాకు డెవలప్ అవడానికి గల 4వ కారణం జగడమాడని వాడు. అందుకని ఇస్సాకు అంటే శాంతి ప్రియుడు అంటారు. ఏం చెప్పండి? శాంతి ప్రియుడు. ఇస్సాకు డెవలప్ అవుతుంటే ఫిలిస్తీన్లు అసూయ పడ్డారంట. ఏమండి, సైంటిస్టులు అందరూ కూడా ఆ దేశపు మన ఇండియా పీతలో, నా వైపు చూడండి, ఇండియా పీతలో, ఆస్ట్రేలియా పీతలో, ఇంగ్లాండ్, వీళ్ళందరూ సైంటిస్టులు అందరూ పీతలని పరిశోధిస్తున్నారంట. ఏం చేస్తున్నారు? పీతలు తీసుకుని ఏం చేస్తున్నారు? పరిశోధిస్తున్నారంట. బకెట్లో పెట్టారు, భోజనం టైం అయింది, భోజనం చేయడానికి వెళ్తున్నారు. అందరూ మూతలు వేశారు. మన భారతదేశానికి సంబంధించిన సైంటిస్టు మూత వేయలే, బకెట్ మీద మూత వేయకుండా వచ్చేస్తున్నాడు. పక్కనోడు పిలిచాడు, హలో సార్, మీ పీతలు వెళ్ళిపోవా? మీ పీతల మీద ఆ బకెట్ మీద మూత లేదేంటి అంటే ఆ సైంటిస్ట్ అన్నాడు, సార్ మీరు భయపడక్కర్లా, మీరు బాధపడక్కర్లా, మా ఇండియా పీతలు చాలా తెలివిగలవి, మా ఇండియా పీతలు చాలా తెలివిగలవి. ఒక పీత పైకి వెళ్దామని చూస్తే కింద ఉన్న పీత కిందకి లాగేది. మన భారతదేశం ఇంకా ముందుకెళ్ళకపోవడానికి గల కారణం అదే. మన గ్రామాల అభివృద్ధి పొందకపోవడానికి గల నా హయంలోనే జరగాలి, నా హయంలోనే పడాలి. ఏంటిది? ఎందుకులే ఏసు రక్తం, వాళ్ళతో మనకి ఎందుకులే ఏసు రక్తం అని ఏ పడేవాడు చేసేవాడు కూడా మంచి అయినవారండి. అమ్మ బెట్టదంట, అడుగుదేనవుదంట. దేవునికి స్తోత్రం. అసూయండి. మన భారతదేశంలో డెవలప్మెంట్ లేకపోవడానికి గల కారణం ఇదిగో మన భారతీయులలో, నేను భారతదేశాన్ని అంటలేదు, మన భారతీయులు అంటలేదు, చాలా మందిలో కొంత పర్సెంట్ అసూయ ఉంటుంది. అసూయ ఉంటుంది, అసూయ ఉంటుంది. కళ్ళలో నిప్పులు వేసుకుంటారు. పక్కా కొద్దిగా మంచి చీర కట్టుకుందంటే చాలండి, వీళ్ళకి నిద్ర అట్టదు. ఆ భర్త అప్పుడే కష్టపడి ఇంటికి వస్తాడు, రోజుకు 150 రూపాయలు జీతం. ఇదిగో నాకు పడిచారు, కొంటావా కొనవా? ఎందుకే ఇప్పుడు నీకు పడిచారు? ఎందుకంటే పక్కింటిది కొంది, నేను కొనదా, నేను ఎట్టవుతా? ఆమె నెక్లెస్ కొందంట. ఏం ఇంట్లో భర్త అయిపోయాడు. ఇక దొంగతనాలు చేయలేక భర్త. నీ భర్త జీతం ఎంత, నీ భర్త స్టేటస్ ఎంత, నీ ఇల్లు ఏంటి, నీ పరిస్థితి ఏంటి? ఈ మధ్య కొనక్కర్లేదండి, ఆన్లైన్లో తగలడ్డాక నాకు 44,000 రూపాయలు ఫోన్ ఉంది, కానీ నా ఫోన్లో మాత్రం ఏమంటారంటే అది ఆర్డర్లు పెట్టిందని ఏమంటారు? మీషో, మాషో, ఇంకేమంటారు? ఫ్లిప్కార్ట్లు, అమెజాను, ఏమీ నా ఫోన్లో లేవండి. ఎందుకో తెలుసా? ఎందుకులే, దేవుని స్తోత్రం. అలవాటు అయితే చెయ్యవో, అది పెట్టేస్తారు, ఇది పెట్టేస్తారు, అది పెట్టేస్తారు, ఇది పెట్టేస్తారు, అది పెట్టేది, ఇది పెట్టేస్తారు. మా చెల్లెమ్మ పల్లవి పోయినప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, కిలో మాట ఎట్టాక సరుకులు రాస్తే లిస్టు రాసిన మట్టికి తెచ్చేవాడండి. ఈ కిలో మాట ఎట్టాక ఈ కిలో మాటకి వెళ్తుంటే తిరుగుతూ ఉంటే కనబడ్డదల్లా వేసుకున్నారు వీళ్ళు. నేను తెస్తే 4 ఏళ్ళు అయ్యాయి, వీళ్ళ కిలో మాటకి వెళ్తుంటే 10 ఏళ్ళు అవుతున్నాయి. దేని స్తోత్రం చెప్పండి. ఈ పిల్ల ఏమన్నా మామూలు పిల్ల, 10 రూపాయలు మిగిలితే 10 రూపాయలు అవుతుంది, బిస్కెట్లు పడిచి 10 అన్నట్టు. ఏజ్ రాక్తి మొత్తం జేబు ఖాళీ అయిపోవాల్సిందే. ఇంతకు మొదలు ఎందుకు చెప్పానండి ఈ మ్యాటర్లో? నేను అసూయ గురించి చెప్పాను కదా. పక్కలో కారు కొనుక్కున్నారంటే చాలండి, వీళ్ళకి నిద్ర అట్టదు, కూడి దిగదా, మొత్తం దిగదాక ఆడు ఇక మామూలుగా కాదు, ఒక ఏదన్నా అయిపోవాలి, కానీ ముందు వీళ్ళకి ఆకలి చచ్చిపోద్ది. సరే, నేను ముగించేస్తున్నానండి. నేను చెప్పే మాట ఏంటంటే జగడమాడని వాడండి, దీర్ఘశాంతము కలిగిన వాడండి. దీర్ఘశాంతము కలిగిన వాడు వివాదాన్ని అణిచివేస్తాడు. సామెతలు 15:18, సామెతలు 17:14. వివాదం అధికము కాకమునిపై విడిచిపెట్టాలి. గలతీ 5:26. ఒకరినొకరు వివాదము రేపకయ్యు సమాధానము కలిగి ఉండాలని అక్కడ రాయబడి ఉంటుంది. అలాగే యాకోబు పత్రిక 3:16. వివాదం ఎక్కడ ఉండునో అక్కడ ప్రతి నిత్యదార్యం ఉండును.
ఇస్సాకు దగ్గరికి ఉత్తి పుణ్యాన్ని వచ్చేస్తున్నారు గొడవ వేసుకుంటాకి. కానీ ఇస్సాకు మాత్రం సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. భక్తులారా, విశ్వాసులారా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ పక్కింటిలో గొడవ ఆడితే మీరు ఎలా ఉంటున్నారో చెప్పండి. చెప్తారా? నేను చెప్పంటారా? ఒక విశ్వాసికి ఒక అన్యురాలికి గొడవ జరుగుతుందంటండి. వార్. డి అంటే డి, ఆ లెవెల్లో గొడవ అవుతుంది. గొడవ ఆడుకునే రేంజ్ ఆ టైంలో పాస్టర్ గారు సడన్ గా వీధంతా వచ్చారు. అక్కడే ఆగాడు. విశ్వాసం ఉంది కదా, దీనం ఉంది. పేరేమో దేనమ్మ, కానీ బతుకులో దీనత్వం లేదు. పేరుకి సమాధానమ్మ. ఇక్కడ ఎక్కడో విన్నాను పాపాయమ్మ అంట ఈ మధ్యకాలంలోనే. అసలు ఆ పేరు ఎవరు ఇట్టారంటారు? పాస్టర్ గారు అంటున్నారు అక్కడ స్టేజ్ మీద ఉండి, ఇప్పుడు ఈ సమయంలో పాపాయమ్మ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారంటే ఉలుక్కుపడ్డా. పేర్లు బలి విచిత్రంగా పెడతారు. వినయసాయి గారు చెప్పారు ఒకసారి, వినయసాయి గారు అన్నం తింటున్నారంట. అన్నం తింటుంటే ఆ వడ్డిచ్చే అమ్మాయి పేరు పెంటమ్మ అంట. ఏంటండి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నారు, పెంటమ్మ అయ్యగారు కదా, పెంటమ్మ ఇదే, పెంటమ్మ అదే అంటే అయ్యగారికి అన్నం తినబుద్ధి అవుతుంది. అసలు ఈ పేర్లు ఎట్టేవాళ్ళు ఏంటండి? నాకు ఈ చిత్రం అర్థం కాదు. ఆ పేరు మీద పెట్టాలని పెట్టాడు, చెప్పాడేమో ఎవరన్నా. రకరకాల పేర్లు అండి, రకరకాల పేర్లు. ఎందుకు చెప్పి నువ్వేంటారు? మా చెల్లి గుర్తు చేసింది ఒకసారి స్టేజ్ మీద, ఇలాంటి స్టేజ్ మీద అంట పాస్టర్ గారిని ఇన్వైట్ చేస్తున్నారంట. ఇప్పుడు జాన్ మహమ్మద్ ఆంజనేయులు గారు వచ్చి వాక్యం చెప్తారు అన్నాడంట. ఏంటి? జాను మహమ్మద్ ఆంజనేయులు. జాన్ ఏమో క్రిస్టియన్ పేరు, మహమ్మద్ ఏమో ముస్లిం పేరు, ఆంజనేయులు ఏమో హిందూ. ఏంటిది? జాన్ మహమ్మద్ ఆంజనేయులు గారు వచ్చి వాక్యం చెప్తారు. రకరకాల పేర్లు, విచిత్రమైన పేర్లు. నేను అంటాను ఇస్సాకు జగడమాడని వాడు. నేను అంటాను మీకు మ్యాటర్ చెప్తూ మర్చిపోయాను. పాస్టర్ గారు వచ్చేసరికి తిట్టుతున్న ఈమ పాస్టర్ గారు చూసి కంటి చూపు తప్ప నోటు మాట్లేదు, బూతులు తిడతాం మానేసి స్తోత్రం 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 అంటుందంట. ఏంటంటే స్తోత్రం అంటే ఇది ఒక పెద్ద విచిత్రమైన తిట్టని, ఇది ఒక కొత్త రకం తిట్టని ఆమెకు తెలియదు కదా. స్తోత్రం అంటే దేవుడికి స్తుతిస్తుందని. ఆ పక్క వాడదంట, నన్ను స్తోత్రం అంటావేంటే? నీ అమ్మకి స్తోత్రం, నీ బాబుకి స్తోత్రం, నీ అక్కకి స్తోత్రం, మీ నాన్నకి స్తోత్రం అంట. పాస్టర్ గారికి మ్యాటర్ అర్థమై వెళ్ళిపోయాడంట. ఏసు రక్తమే చేయం. విశ్వాసులారా, ఒక దెబ్బ కొడితే 4 దెబ్బలు కొడుతున్నారా? ఒక మాట అంటే 4 మాటలు అంటున్నారా? ఎక్కడుందో మన భక్తి జీవితం? ఎక్కడుందో మన మాదిరికరమైన జీవితం? ఒక చెంప మీద కొడితే 4 చెంపలు వాయించమన్నాడు యేసయ్య. 2వ చెంప చూపించు అన్నాడు. ఒక ఆయన వెనకటికి అలాగే 2వ చెంప కూడా చూపించాడంట. 2వ చెంప కొట్టాడంట. ఇప్పుడు ఎరగదీసి పడిపోయాడంట. ఏంట్రా ఒక చెంప కొట్టినప్పుడు బాగానే ఉన్నావు అంటే, ఒక చెంప కొట్టినప్పుడు 2వ చెంప చూపించమన్నాడు. 2వ చెంప కూడా కొడితే ఏం చేయమన్నా చెప్పలేదు యేసయ్య. అర్థమైనా? ఏసు రక్తమై హేబేలు మీద అన్నయ్య పడి చంపేస్తుంటే హేబేలు తను అప్పగించుకున్నాడంట. అది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. జగడం ఆడిన వారుగా, అసూయ పడేవారుగా మనం ఉండకూడదు. అసూయ ఎముకలకు మత్సరం తీసుకొస్తుంది. నీ అసూయ నీకే నష్టం తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఉన్నంతలో సంతృప్తి కలిగి ఉండాలి. అలాంటి జీవితం ఇస్సాకుది. సరే, సమయం అయింది, తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. 4 మాటలు. ఇస్సాకు డెవలప్ అవడానికి గల కారణం తల్లిదండ్రులు భక్తిపరులు, ఇస్సాకు ప్రార్థనాపరుడు, ఇస్సాకు విధేయుడు, ఇస్సాకు జగడమాడని వాడు. అందుకనే చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఇస్సాకు లోబడే తత్వం కలిగిన వాడు, ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ఇలాంటి అనుభవాలు మీరు కూడా కలిగి ఉంటే ఇస్సాకుని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. ఓ ప్రియ యవనస్తులారా, మీకు ఈ రోజున ప్రకటించబడుతున్న సువర్తమానం ఏంటో తెలుసా? నీ కోసమే యేసు ప్రభుల వారి కలవరి కొండపై చనిపోయాడు. నీవు కలిగి ఉన్న వ్యసనాల నుంచి, నీవు కలిగి ఉన్న పాపపు శాపపు బ్రతుకు నుంచి నిన్ను విడిపించడానికే నా యేసయ్య పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. నీకు విడుదలవ్వడానికి, నేను నిత్యరాజ్యానికి చేర్చడానికి, విలువైన బతుకు నీకు ఇవ్వడానికి. ఒకప్పుడు నా జీవితం కూడా అంతే. రోడ్ల వెంబడి తిరిగేవాడిని. నా బతుకు అలాంటిది. విస్తృతిలో 13 సంవత్సరాల వయసులోనే రకరకాల వ్యసనాలకి అలవాటు పడిపోయినటువంటి నాతో దేవుడు మాట్లాడారు, దేవుడు దర్శించాడు, దేవుడు పిలుచుకున్నాడు నన్ను. వాటన్నిటిని విడిచిపెట్టి ఈ రోజున విలువైన జీవితాన్ని జీవిస్తానంటే అది దేవుని కృప. ఒకప్పుడు నాకు విలువ లేదు, చీగొట్టేవాళ్ళు, కానీ ఈ రోజున అనేక మంది రెస్పెక్ట్ ఇస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విడిచిపెట్టుటే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. నీవు నిండు నూరేళ్లు దీవించబడాలంటే ఇస్సాకులాగా నీ తల్లిదండ్రులకు లోబడు, ఇస్సాకులాగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు, ఇస్సాకులాగా జగడమాడన వ్యక్తికి శాంతి ప్రియుడిగా విధేయత కలిగి ఉండు. అంటే నెమ్మది కలిగి ఉండు, ఉద్రేకం కాదు, గొడవలు పడడం కాదు.
నువ్వు నిజమైన క్రైస్తవుడే కాదు, ఇతరులతో నువ్వు గొడవాడుతున్నావంటే, ఇరుగు పొరుగు వారితో నువ్వు సమాధానం కలిగి లేవంటే నువ్వు దేవుని బిడ్డలు ఎలా అవుతావు? సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని వాక్యం చెప్తుంది. అది నువ్వు ఇరుగు పొరుగుతో, నీ బిడ్డలతో, అయిన వారితో, బంధువులతో, అందరితో సమాధానంగా ఉండు, నవ్వుతూ సంతోషంగా ఉండు. ప్రార్థన, ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇస్సాకును మా ముందుంచి 7 ప్రాయాల గురించి వివరించారు. అయ్యా, నిలబడింది నేనే కానీ మాట్లాడింది మీరే. ఎంతో మంది శ్రద్ధగా విన్నారు. పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, బాలురు ఉన్నారు. బిడ్డలందరూ కూడా శ్రద్ధగా విన్నారు. శ్రద్ధగా విన్నవారు దీవించబడతారని ద్వితీయోపదేశకాండం 28 మొదట్లో రాయబడి ఉంది. ప్రభు, ఇక్కడ ఈ స్థలంలో ఉండి నీ మాటలు శ్రద్ధగా ఆలకించిన ఈ ప్రాంత ప్రజలందరూ దీవించబడుదురుగాక. ఈ మందబయలు కాలనీలో ఉన్న ప్రజలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న సహోదరి మరియమ్మ గారు, అలాగే సహోదరుడు రాము గారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. వారిని దీవించి, వారిని అభిషేకించి, వారిని ఆశీర్వదించి ఇవ్వబడినటువంటి బిడ్డలు హర్షాని, నిస్సిని దేవుడు దీవించునుగాక. దేవుని ఆశీర్వాదం వారికి కలుగునుగాక. ఈ కుడికలో పాల్గొన్న ప్రతి వారిని దేవుడు దీవించునుగాక. యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి, ప్రభు నేర్పిన ప్రార్థన. అందరూ చెప్పాలి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించండి. శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించండి. ఎలాగనగా మీ రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం మీరై నారు తండ్రి, ఆమేన్. మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని కనుగొని సహవాసం, కూడికను ఏర్పాటు చేసుకున్న వారి కుటుంబానికి, కూడికలో పాల్గొన్న ప్రతి వారికి, సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. మైక్స్ తీసుకోండి, హ్యాపీ క్రిస్మస్ చెప్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.